బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై మల్లు రవి ఫైర్. భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ని పక్కకు పెడదాం, భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా పక్కకు పెడదాం. నేనేమంటున్నా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చెప్పిస్తావా? అదే మాట. నేను నెక్స్ట్ టైము రేవంత్ రెడ్డిని సీఎం లెక్క యాక్సెప్ట్ చేస్తున్నా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చెప్పి, మైనారిటీ ఓటు బ్యాంక్ ఉన్న బెంగాల్లో కూడా మీరేం పీకలేకపోయారు. దీదీకున్నంత మద్దతు మీకు లేకపోయా. మల్లు రవి గారు ఇది గుర్తుపెట్టుకోరు. పిల్లలు తప్పు చేస్తే మనము సరిదిద్దాలా, పిల్లలు తప్పు చేయరా అని అంటారు. మీ ఇంట్లో అయితే తెలుస్తుంది మల్లు రవి గారు, మీ ఇంట్లో జరగాలే కదా, అదేం తప్పు అని అన్నది తెలియదు. బండి భగీరథ్ ఏం చేసిండు అని అనేది మీకు అర్థమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను తప్పిస్తే తమకు అవకాశం వస్తుందని ముగ్గురు బీజేపీ ఎంపీలు చూస్తున్నారని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బండి సంజయ్ మీద వత్తాసు వలకడం ఏంది మీకు అర్థమవుతుందా? పల్లెత్తు మాట మాట్లాడాడు. అందుకే బండి సంజయ్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడాడు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ మీద మాట్లాడాడు. ఈ మాట నేను ఆ రోజు అన్నా, ఇగో ఈ రోజు అన్నా. ఈ రోజు ఎవరు అంటుర్రు? మల్లు రవి గారే మాట్లాడుతున్నారు. దరిద్రం చూడండి, బండి సంజయ్ గారిని పల్లెత్తు మాట మాట్లాడద్దు, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటాడు. కాకపోతే ఆయన భజన బృందం మాత్రము పిల్ల వాళ్ళ ఐడెంటిటీ మాత్రం డిస్క్లోజ్ చేస్తుంది. బద్దల వల్ల కొడుతుంది ఇవాళ చట్టం. పోలీసు వాళ్ళు పిలిచి మరీ చౌపిండి మరీ కాన్బేరీలు కొడుతున్నారు. ఇవాళ బండి సంజయ్, రేవంత్ రెడ్డి అండ్ మల్లు రవి వీళ్ళ ముగ్గురు కలిసి చెప్పాలి అసలు దోస్తానా ఏం నడుస్తుంది కాంగ్రెస్ బీజేపీ. అసలు బండి సంజయ్ కుమార్ అనే వ్యక్తిని హుటాహుటిన ఎందుకు జరపాల్సి వచ్చింది అనే కారణాలు భారతీయ జనతా పార్టీ టీం ఉంటుందో వాళ్ళు బయటికి చెప్పాలి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. గ్రేటర్ నేతలకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ వార్నింగ్. ఎవరికి వారే తమ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులమని ప్రకటించుకోవడంపై ఫైర్. గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ నేతల తీరుపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వారే తమే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులమని ప్రకటించుకున్నట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ పలు ఫిర్యాదులు అందాయి. దీంతో మంగళవారం గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగింది. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. రేవంత్కు ఉన్న ఇమేజ్ను చెడగొట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ మళ్ళీ తనే సీఎం అవుతానని ప్రకటించుకునే శక్తి ఉన్న నేత రేవంత్ అని కొనియాడారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురాగల నమ్మకం తమకుందన్నారు. రేవంత్ తెలంగాణ సీఎం, ఇది బీహార్ కాదు, పశ్చిమ బెంగాల్ కాదు. రేవంత్ను ఉద్దేశించి అరవింద్ మాట్లాడాలని మల్లు రవి మండిపడ్డారు. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలతో రేవంత్కు విభేదాలు సృష్టించి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను తప్పిస్తే తమకు అవకాశం వస్తుందని ముగ్గురు ఎంపీలు చూస్తున్నారని మల్లు రవి అన్నారు. బండి సంజయ్ని కొడుకు విషయంలో చట్టం తనని తను చేసుకోబోతుందని చెప్పారు. వెలుగు చాలా ఎలుగు పెట్టింది నవీన్, చాలా ఎలుగు పెట్టింది. నేను రివర్స్ ఏమని అన్నారు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై మల్లు రవి ఫైర్. రేవంత్ రెడ్డి తనే స్వయంగా ప్రకటించుకుంటుండు నెక్స్ట్ సీఎం అని చెప్పి. అట్లా ఎంతమందికి సత్తా ఉంటుంది అని అంటే అది యాక్సెప్ట్ చేద్దాం. చాలా తక్కువ మందికి ఆ సత్తా ఉంటుంది, నేను కాదని అంటలేదు. కాకపోతే మీ కాంగ్రెస్ పార్టీలో మీరు మల్లు రవి గారికి చెప్తున్నా, ఈ రోజు మాట్లాడిన మాట రేపు అదే నాయకుడు అదే సందర్భంలో మాట్లాడగలుగుతాడా? ఆ మాట మీద నిలబడగలుగుతాడా? రేవంత్ రెడ్డి ఇంకొకసారి సీఎం అని చెప్పాలా, అంతే కదా. నేనేమంటున్నా, ధర్మపురి అరవింద్ పక్కకు పెడతాం చేస్తాం, భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ని పక్కకు పెడతాం, భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా పక్కకు పెడతాం. నేనేమంటున్నా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చెప్పిస్తావా? అదే మాట. నేను నెక్స్ట్ టైము రేవంత్ రెడ్డిని సీఎం లెక్క యాక్సెప్ట్ చేస్తున్నా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చెప్పి, దాని తర్వాత ఫస్ట్ ఇల్లు చక్కగా చూసుకున్న తర్వాత బయట ఎలుగు పెట్టు మల్లు రవి గారు. నేను మీ కాంగ్రెస్ పార్టీ ఆయన కాన్ఫిడెన్స్ ఉందా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా అనేది బయట పడుతుంది, కాదని అంటలేదు. ఆ తర్వాత బయట పడుతుంది. తెలంగాణ ఇది తెలంగాణ, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏమని అన్నారండి, ఇది బీహార్ కాదు, ఇది పశ్చిమ బెంగాల్ కాదు అని అన్నారు. బీహార్లో మూతి మీద దన్నింది బీజేపీ, వెస్ట్ బెంగాల్లో మూతి మీద దన్నింది బీజేపీ. అర్థమవుతుందా? మళ్ళా రేవంత్ రెడ్డి చరిష్మా గాడ కూడా ఉండాలి కదా. ఏమైంది కేరళలో ఎందుకు పోయింది అంటే మీకు మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది. మీ మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంటే మీరు గెలుస్తుంది, ఇది ఫ్యాక్ట్, ఇది క్లియర్. అయితే మైనారిటీ ఓటు బ్యాంక్ ఉన్న బెంగాల్లో కూడా మీరేం పీకలేకపోయారు. అంతే. దీదీకున్నంత మద్దతు
మీకు లేకపోయా మల్లు రవి గారు, ఇది గుర్తుపెట్టుకోరు ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమని అన్నాడు, అసలుదైనది రాయలే ఈడ, నిన్న నేను చూసిన ఆ తెలుగు స్క్రైబ్లను ఎన్నో వచ్చింది, నేను చూసిన ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటూ వచ్చిన కార్లో వచ్చిన. ఏందని అంటే పిల్లలు తప్పు చేస్తే మనము సరిదిద్దాలా, పిల్లలు తప్పు చేయరా అని అంటారు. మీ ఇంట్లో అయితే తెలుస్తుంది మల్లు రవి గారు, మీ ఇంట్లో అయితే తెలుస్తుంది పిల్లలు ఏం తప్పు చేసిరు అని. మీ ఇంట్లో జరగలే కదా, అది ఏం తప్పు అని అన్నది తెలియదు. బండి భగీరథ్ ఏం చేసిండు అని అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక మాట, గంభీరమైన ఆరోపణ చూడు. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఈ బండి సంజయ్ అనే వ్యక్తికి కాంగ్రెస్లో అంత ప్రేమ ఎందుకున్నది అని అనేది ఇలా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇలా మల్లు రవి ఏమని అన్నాడు చూడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ను తప్పిస్తే తమకు అవకాశం వస్తుందని 3 బీజేపీ ఎంపీలు చూస్తున్నారని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బండి సంజయ్ మీద వత్తాసు వలకడం ఏంది మీకు అర్థమవుతుందా? పల్లెత్తు మాట మాట్లాడాడు. అందుకే బండి సంజయ్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడాడు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ మీద మాట్లాడాడు. ఈ మాట నేను ఆ రోజు అన్నా, ఇగో ఈ రోజు అన్నా. ఈ రోజు ఎవరు అంటుర్రు? మల్లు రవి గారే మాట్లాడుతున్నారు. మల్లు రవి నోట్లో ఇట్లాంటి మాట వచ్చిందంటే ఇవాళ తెలంగాణలో పొత్తే ఉన్నది. రేవంత్ రెడ్డి ప్లస్ బీజేపీ పొత్తున్నదా, లేదా రేవంత్ రెడ్డి ప్లస్ బండి పొత్తున్నదా? రేవంత్ రెడ్డి చాలా స్మార్ట్గా ఆడుతున్నాడు. ఎందుకు అని అంటే భారతీయ జనతా పార్టీ, నేను ఇంతకుముందు క్లారిటీగా నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఏందనంటే ఈ వర్గపోరు అనేది అయితే పేపర్లలో భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు రాసిరు కదా, నేనేం పర్సనల్గా మాట్లాడుతున్నాను, పేపర్లో వచ్చిందే మాట్లాడుతున్నాను. ఇది ఈ తెర పోవాలనంటే, దీనికి కర్టన్ తీసేయాలనంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీలా బండి సంజయ్ గారిని తన పదవి కాలం అయిపోతున్నది, ఎప్పుడైపోతుందా అని ఎదురు చూసి ఆయనని టక్కున తీసేసిర్రు చూడు. ఎందుకు తీసేసిర్రు అని అనే రీజన్స్ చెప్పాలి. ఆ రీజన్స్ చెప్తే ఫస్ట్ క్లారిటీ వస్తుంది ప్రజలకు. లేకపోతే పార్టీలు ఇవ్వడము లేకపోవడము అనేది ఏదైతే అపోహ నడుస్తుంది చూడు, ఆ అపోహకు తెరలిపోతుంది. మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కరెక్టా రాంగ్? అంతే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పదవుల కోసము అగర్ పెదవులు ఇప్పిర్రు అనుకో భారతీయ జనతా పార్టీలో, మీ కాంగ్రెస్ లెక్క లోపల కుర్చీలు వెలగొట్టుకొని బయటకు వచ్చిన తర్వాత మోకాలు దూడ్చుకొని మంచి కూర్చున్నాడు కాదు. భారతీయ జనతా పార్టీలో బద్దలు వాసింగాలు అయితే క్రమశిక్షణ తప్పితే, ఇది గుర్తుపెట్టుకోరు ఫస్ట్. క్రమశిక్షణ తప్పితే భారతీయ జనతా పార్టీలో బద్దలు వాసింగాలు అయితే. తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణనే లేదు, అది వేరే విషయం. మళ్ళా నీకు అర్థమవుతుందా ఎందుకు లేదు అని అంటే, నిన్న మోదీ గారి పైన ఏదో మాట్లాడితే వాళ్ళు మాట్లాడినరు లేదు, అవి వాళ్ళ రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే మల్లు రవి నచ్చినా నచ్చకపోయినా రేవంత్ రెడ్డి అంటే వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎందుకు అయిపోతున్నాడు అని అంటే, ముందు వెనకడికి జర కేసీ వేణుగోపాల్ గారితో ఆయనకు జర ఛత్తీస్గా అక్కడ ఉండే, ఆయన అక్కడ కేరళ గడ్డనక్కడ ఢంకా అని చేసి ఎంత మళ్ళీగా ఏం బలం అప్పచెప్పిండో, ఏ బలగం అప్పచెప్పిండో, బట్ సౌత్ లో అయినా గట్టిగా రేవంత్ రెడ్డి వాస్తవానికి సౌత్ లో గట్టిగా కాంగ్రెస్ కి దిక్కైంది, అలా డౌట్ లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఎవరైనా దిక్కు ముక్కు తీసినాం అనుకో, డైరెక్ట్ అది ఓటు బ్యాంక్ ఎవరికి గండి పడుతుంది? డైరెక్ట్ కాంగ్రెస్కే పడుతుంది. అది అర్థమైతలేదు. ఎందుకు చెప్పాలా? ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి కొట్లాడుతుంది ఎవరు? ప్రతిపక్ష హోదాలున్న బీఆర్ఎస్ పార్టీ. ఎవరిపైన పోరాడుతుంది? నిరంతరం కాంగ్రెస్. అసలు ఈ మొత్తం సినేరియోలో కనబడతలేదు ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు బీజేపీకి ఒక ఫేస్ వచ్చింది అనుకో, హేమంత బిశ్వా శర్మ లాగా ఒక ఫేస్ వచ్చింది అనుకో, ఓట్ షేర్ ఎవరికి తగ్గుతుంది? ఫస్ట్ కాంగ్రెస్. ఎందుకంటే వ్యతిరేకత ఎవరి మీద ఎక్కువ ఉంది? కాంగ్రెస్. సో ఖచ్చితంగా కాంగ్రెస్ కి గండి పడుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంది? ఎట్టి పరిస్థితులలో నేను ఒక మనిషిని లేపుతుండాల, భారతీయ జనతా పార్టీలో ఒక మనిషిని లేపుతుండాలి. ఎసుంటి మనిషిని లేపాలా? నాకు నచ్చిన వ్యక్తి, నేను చెప్తే ఇనే వ్యక్తిని లేపాల. ఇలా మల్లు రవి బండి సంజయ్ మీద మాట్లాడుతున్నాడు అంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అనేది మీరే చెప్పుడు. అంటే ఇప్పుడు బండి సంజయ్ తీయంగానే 3 ఎంపీలకు పదవులు ఇస్తారా? అట్లా నడుస్తుందా? లే మోదీ గారు ఫోన్ చేసి మల్లు రవి గారికి చెప్పిరా? ఇది కైపే నిశానా నడుస్తుంది. ఇప్పుడు నేను ఇవాళ ఏమని అడుగుతున్నానంటే, బండి భగీరథ్ విషయంలో బండి సంజయ్ తప్పు చేయలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీలు గొంతు తీసుకొని మాట్లాడుతున్నారు. అది వాస్తవం. బండి సంజయ్ ఏం తప్పు చేయలేకపోవచ్చు, బట్ ఎప్పుడైతే పిల్ల కుటుంబము అలా ఇంటికి పోయిందో, ఓ తండ్రి హోదాగానన్నా తండ్రి పాత్ర మీరు పోషించిన రానన్నది క్వశ్చనా కాదా? అదే పాత్ర మీరు గట్టిగా పోషించుంటే ఇటు దాకా రాకపోయేది కదా. యూట్యూబర్ల మీద మీరు లేకపోతే మీడియా మీద గ్యాగ్ ఆర్డర్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండకపోతుండే కదా. దరిద్రం చూడండి, బండి సంజయ్ గారిని పల్లెత్తు మాట మాట్లాడద్దు, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటాడు. కాకపోతే ఆయన భజన బృందం మాత్రము పిల్ల వాళ్ళ ఐడెంటిటీ మాత్రం డిస్క్లోజ్ చేస్తుంది. బద్దల వల్ల కొడుతుంది ఇలా చట్టం. పోలీసు వాళ్ళు పిలిచి మరి చౌపిండి మరి కాన్బేరీలు కొడుతురా లే? చట్టాన్ని చేతిలోకి తీసుకుంటేనే కదా ప్రాబ్లం. మేము జర్నలిస్ట్ కాకపోవచ్చు, మేము జర్నలిజం చదవలేదొచ్చు, డంకేపే చోటు నేను ఇది చెప్తున్నా ఎన్నోసార్లు. కానీ మీలాగా పచ్చి అబద్ధాలు అయితే నేను మాట్లాడలేను. నేను బాధితుల పక్షాన లేను, అట్లా అని చెప్పి బండి భగీరథ్ పక్షాన కూడా లేను. నేను వాస్తవాల పక్షాన ఉన్నా అని చెప్పిన.
వాస్తవాలకు చర్చ సిద్ధమా? నేను వస్తాను మీ ఛానల్కి, నాతో ఇంటర్వ్యూ చేయగలుగుతారా? ఆ నౌటంకి చేసే జర్నలిస్టులను అందరిని అడుగుతున్నా, మాట్లాడగలుగుతారా? ఇవాళ సొంత పార్టీ కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బండి సంజయ్ గారికి మద్దతు దొరుకుతున్నది అని అంటే మళ్ళీ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురాగా ఈ రుణం ఉంచుకుంటాడా లేదా బండి సంజయ్? మళ్ళీ అకార్డింగ్ టు మల్లు రవి ఉంచుకోవాలి. ఏమన్నా నిన్ను మమ్మల్ని అప్పుడు కాపాడినాము ఈ ముచ్చట వస్తుందా రాదా? ఇలా నేను మాట్లాడతలే, పేపర్లలో వచ్చిన కథనాలు మాట్లాడుతున్నా. వెనకటికి ములాయం సింగ్ కూడా ఇట్లా బచ్చే గలతీ కడితే అని అన్నాడు, సేమ్ మల్లు రవి అట్లనే మాట్లాడు. ఇవాళ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే కొన్ని క్వశ్చన్స్ గ్రావిటీలకు దిగాల్సింది. అసలు బండి సంజయ్ని కాపాడుతున్నది ఎవరు అని చెప్పి మనం ఒకటి మాట, ఇప్పుడు బండి సంజయ్కి మన ఏమంటారు బండి భగీరథ్ ఎపిసోడ్కి బండి సంజయ్కి సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. 101% కాదు, 1000% ఇది కరెక్ట్. నేను కూడా అలా తప్పని అంటలేను. ఒకటే ఒక క్వశ్చన్ ఏందని అంటే మళ్ళీ బండి భగీరథ్ సరెండర్ అవుతున్నాడా అరెస్ట్ అవుతున్నాడో పెద్ద సందిగ్ధం నెత్తిలా. కరెక్టా రాంగా? సరే, సరెండరో అరెస్టో అయిండు. మళ్ళీ ఆయన పక్కన భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ అడ్వైజరు పెద్ద మనిషి ఎందుకున్నాడు? కరెక్టా రాంగా? ఆయన పేరు యాంటోనీ రెడ్డి. కనిపించారు కాబట్టి చెప్తున్నాం ఎందుకున్నాడు. భారతీయ జనతా పార్టీకి సంబంధమే లేదు కదా. ఆల్రెడీ బండి సంజయ్ గారు నిరంజన్ రెడ్డి గారిని పెట్టిరు కదా, ఆయన బృందం ఆయనకు ఉంటది కదా. నిరంజన్ రెడ్డి గారు బృందం కనబడదని ఇక్కడ కనబడలేదు. భారతీయ జనతా పార్టీలో ప్రతిసారి కనబడే ముఖాలే ఆడ కనబడ్డాయి. మళ్ళీ దీన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, ఆయనది వ్యక్తిగత జీవితం అనేది ఎట్లా అంటావు? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మోదీ గారి సభలో మోదీ గారి తీసుకొచ్చిన పథకాల గురించి మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ అఫిలియేటెడ్ లేదు అని అంటుండే. మోదీ గారి సభల స్టేజ్ మీద తన వ్యక్తిగత సమస్యలను మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీకి అంటగట్టడమా కాదా? మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బండి భగీరథ్కి సంబంధం లేదని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ తప్పించుకుంటుంది? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈసారి హిందూ ఏకతా యాత్ర చేసేది లేకుంటే బండి సంజయ్ గారు విమర్శలు వస్తున్న తరుణంలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పీఠాధిపతులను మీరు పక్కకు, హంపీ పీఠాధిపతులే అనుకుంటా పెద్ద మనిషి, హంపీ పీఠాధిపతులను పక్కకు పెట్టుకొని మీరు మాట్లాడుతున్న మాటలు మీ కుటుంబం మాట, అది కూడా మళ్ళీ నేను ఎవ్వరిని వదిలా, నేను ఎవ్వరిని చెయ్య. నువ్వు తీసుకునే పేరు మర్యాద పురుషోత్తమ రాముడిది, కరెక్టారా? నువ్వు మాట్లాడే బలం బజరంగ బలి. నువ్వు వీళ్ళ పేర్లు తీసుకొని మర్యాద పురుషోత్తమ రాముడు యుద్ధం చేయాలని అంటే కనీసం 100 సార్లు ఆలోచించి యుద్ధం పోతుండే. శాంతికే ఫస్ట్ అయినా ప్రిఫరెన్స్ ఇస్తుండే. నేను ఎవరిని వదిలా, నేను ఎవరిని చేయాలని పీఠాధిపతులను ముంగడ పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు, అది కూడా ఏకతా యాత్రలో మాట్లాడుతున్నావు. నువ్వు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని ఎట్లా అంటావు చెప్పు? ఇప్పుడు నేను మాట్లాడు కాదు నవీన్, మల్లు రవి ఏమంటుండు? బండి సంజయ్ని తన పార్టీ వాళ్ళే ఎందుకు తన పార్టీ వాళ్ళు గెలుపుతారు? ఒక మాట తప్పుగా. ఇప్పుడు ఇంకొకటి హైలైట్, నా మీద కూడా సోషల్ మీడియాలో సర్కులేట్, చిల్లర గాన్లకు చెప్తున్నా, పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేస్తారు వాళ్ళంతా. ఒకటి నన్ను అడిగిండు, వాడికి చెప్తున్నా, గిరీష్ మంచిగా పుట్టినాయంట కదా నన్ను, మీ అయ్యే తెచ్చిచ్చిండు కదా మీ ఫామ్ హౌస్లకి, మీ అయ్యే తెచ్చిచ్చిండు నాకు కట్టలు, మీ అయ్యే తెచ్చిచ్చిండు కాబట్టి మీకు తెలుసు, మీ అయ్యే చెప్పిండు కదా, మీ అయ్యే బ్రోకర్ కదా కదా, పాయింటా కదా? అంతే. సెకండ్ పాయింట్ ఏంది తెలుసా? వీళ్ళే ఫిర్యాదు చేసిర్రు అని చెప్పారు. బండి దగ్గర తప్పు చేసిండా లేదా అని దాని మీద చర్చ లేదా? గిరీష్ గారు ఎందుకు అంటే పోలీసు వాళ్ళు అలాగే మన పిచ్చిలేసి ఎఫ్ఐఆర్ చేసిరా చెప్పు? పాగాలనుకుంటారా మీరు? ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా ఆ పోస్టులు చేసిన వాళ్ళని అంటున్నా? గిరీష్కి వ్యక్తిగతంగా ప్రాబ్లం ఉంటుంది బండి సంజయ్తో, అవును, నేను ఏంటంటే కాదనలే కదా. వ్యక్తిగతంగా ప్రాబ్లం ఉన్నదని అంటే నేనన్నా, బండి సంజయ్ అని అన్నాడు అన్నమాట. బండి సంజయ్ అని అన్నాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న సంఘంపై ఎన్నోసార్లు ఆయన పార్టీలకి గిరీష్ని తీసేసినాము అని అన్నాడు. ఏదో ఇలా జాగిరైనట్టు పార్టీ. ఈయన షెడ్యూల్ వేసుకుంటున్నప్పుడు షెడ్యూల్ కూడా వేసుకోలేదు వచ్చిన, నేను అప్పటి నుంచి ఉన్న పార్టీలో. వీళ్ళు నన్ను డిసైడ్ చేసేది, నన్ను పార్టీలకి తీసేది. కరెక్టా? మీరు షెడ్యూల్ కూడా వేసుకోలేదు వచ్చి, నేను అప్పటి నుంచి ఉన్నా. ఇంకెంత దిగజారుతారు? తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ కూటమి ఎక్స్పోజ్ అయింది గిరీష్ కాదు. ఇగో నేనేం చేయాల్సిన అవసరం లేదు, నేను ధర్మపక్షాలనే ఉంటా, నేను అన్నిటికీ మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేను మాట్లాడితే ఇంకా పెద్దగా అవుతుంది. నేను చట్ట విరుద్ధంగా పనే చేయాలి, అయినంత మట్టుకు నాకు తెలిసినంత మట్టుకు చట్టబద్ధంగానే ఉంటా. నాకు 1,00,000 తెలుస్తాయొచ్చు, నేను అలా 1,00,000 మాట్లాడా, తెలిసింది ఆధారాలు ఉన్నదే మాట్లాడతా. అండ్ నేను మాట్లాడిందే ఆన్సర్ అవుతుంది. మళ్ళా ఇది రాసి పెట్టుకో, ఎందుకు చెప్పాలా? మేము ఫ్యాక్ట్స్ మీద మాట్లాడాలి. ఇప్పుడు మోదీ గారి పైన ఇలా మనం వచ్చి మాట్లాడినాం, నా ఆవాజ్ మంచిగా లేకున్నా నా ప్రధానిని ఎవరో నాకు వచ్చింది బూతులు కానీ మహిళ అని చెప్పి నేను ఊపుకుంటున్నా. ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? నా దేశ ప్రధాని, నా భారతావనిని అవమానిస్తే పడేది లేదా? మేము వచ్చి మాట్లాడి, ఇది మా గుండెలలో ఉన్న భావన. మేము డైలాగుల కోసము పదవుల కోసము షోలు రన్ చేయలే కదా నవీన్, కరెక్టా రాను? ఇవాళ బండి సంజయ్, రేవంత్ రెడ్డి అండ్ మల్లు రవి వీళ్ళ ముగ్గురు కలిసి చెప్పాలి,
అసలు దోస్తానా ఏం నడుస్తుంది కాంగ్రెస్ బీజేపీ ఇది ఫ్యాక్ట్. ఆర్ ఈ అన్ని పంచాయతీకి ఒకటేసారి సీల్ పెట్టేయాలనంటే అసలు బండి సంజయ్ కుమార్ అనే వ్యక్తిని ఆర్ సక్సెస్ఫుల్గా పార్టీని నడిపిన అధ్యక్షుడు హుటాహుటిన ఎందుకు జరపాల్సి వచ్చింది అనే కారణాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ఏదైతే టీం ఉంటుందో వాళ్ళు బయటికి చెప్పాలి. లేదా తెలంగాణ భారతీయ జనతా పార్టీల ఆర్ తెలంగాణ సంఘంల రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్లా ఎవరు బండి సంజయ్ని కాపాడాలనుకుంటున్నారు, ఎవరు తొక్కాలనుకుంటున్నారు అనే దాని మీద కూడా తెరలు ఇవ్వాలి. కరెక్టరా? ఈ వర్గపూర్ కాంగ్రెస్ దగ్గర పోయి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇక నువ్వు నేను మాట్లాడుకోమా, ఎవరు బండి పక్షం, ఎవరు బండి వ్యతిరేకం. మళ్ళీ భారతీయ జనతా పార్టీ అనేది బండి సంజయ్ గారి పక్షాన్ని ఉంటేనే భారతీయ జనతా పార్టీయా, లేకపోతే బండి సంజయ్ గారి అపోజిట్ ఉంటే భారతీయ జనతా పార్టీ కాదా? ఆ పైసలు ఇచ్చే బ్రిగేడ్ని నేను మాట్లాడుతాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, గిరీష్ నీకు ఎన్ని ముట్టినారా బీఆర్ఎస్కి అని లాస్ట్కి ఒక క్వశ్చన్ వస్తుంది. మీ అందరిది నాకు తెలుసు, కొంతమంది అందరిది కాకపోయినా కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ నాకు పైసలు ఇచ్చిందని మీరు ఆరోపణ చేస్తారు. మళ్ళీ ఇన్ని రోజులు నాకు బీజేపీ ఎంత ఇచ్చింది అది కూడా చెప్పాలి కదా, చెప్పాలా? మళ్ళీ నాకు ఏ నాయకుడి అకౌంట్లో నుంచి పైసలు వచ్చినా కూడా చెప్పాలి కదా, కరెక్టరా? అది చెప్పిన తర్వాత దీని మీద మాట్లాడు. భారత్ మాతాకి జై.